వచ్చింది గ్యాపు 2,35,000 కోట్లలో మేము జీతాలు, పెన్షన్లు, వడ్డీలు తీసేస్తే 1,09,000 కోట్లు గ్యాప్ ఉంది. మీరు 2,45,000 కోట్లలో మీరు జీతాలు, పెన్షన్లు, వడ్డీలు తీసేస్తే 1,07,000 కోట్లు ఉంది గ్యాప్. మాకు 1,09,000 కోట్లు ఉంది, మీకు 1,07,000 కోట్లు గ్యాప్ ఉంది. ఆ 1,09,000 కోట్లలోనే మేము ఇవన్నీ చేసినామండి. జగనన్న అమ్మఒడి చేసినాం, జగనన్న వసతి దీవెన చేసినాం, జగనన్న విద్యా దీవెన చేసినాం, జగనన్న విదేశ విద్యా దీవెన చేసినాం, జగనన్న వైఎస్ఆర్ రైతు భరోసా చేసినాం, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు చేసినాము, వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ చేసినాము, ఇన్పుట్ సబ్సిడీ చేసినాము, మత్స్యకార భరోసా చేసినాం, 0 వడ్డీ చేసినాం, పెన్షన్ కానుక చేసినాం, చేయూత చేసినాం, ఆసర చేసినాం, నేతన్న నేస్తం చేసినాం, జగనన్న చేదోడు చేసినాం, వైఎస్ఆర్ లా నేస్తం చేసినాం, వాహన మిత్ర చేసినాం, ఆరోగ్య ఆసరా చేసినాం, ఈబీసీ నేస్తం చేసినాం, ఆరోగ్యశ్రీ చేసినాం, కళ్యాణ మస్తు, షాదీ తోఫా హౌసింగ్ చేసినాము, జగనన్న తోడు చేసినాం, జగనన్న తోడు లోన్స్ చేసినాము, గోరుముద్ద చేసినాం, సంపూర్ణ పోషణ చేసినాం, విద్యా కానుక చేసినాము, ట్యాబులు పంచినాం. మీరు ఏం చేసినారు అని ఎక్కడ పోయింది డబ్బులు? ఇప్పుడు మేము అడగాల ప్రశ్న, మిమ్మల్ని ఎక్కడ పోయినాయి డబ్బులు? ఇప్పుడు మీ బడ్జెట్ మా బడ్జెట్ 10,000 కోట్లే తేడా. జీతాలు, పెన్షన్లు అండ్ వడ్డీలు లెక్కేస్తే ఇంచుమించు దగ్గరలో ఉన్నాం. 1,00,000 కోట్లు అప్రాక్సిమేట్గా మేము వేరే ఖర్చు పెట్టాం. మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు? మాకు మీకు ఒక్కటి, మీరు 1,000 రూపాయలు పెన్షన్ పెంచినారు, ఎవరికి వృద్ధాప్య పెన్షన్, కానీ బ్యాలెన్స్ అంతా ఎక్కడ పోయినట్లు?